నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక చీటర్వి, మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపింది కేసీఆర్ గారు. కానీ నువ్వేం చెప్తున్నావు? బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించింది. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు, కుట్ర చేద్దామనుకున్నావు. ఎవరు కూడా సహించలేని ఎమ్మెల్యేలు. నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా, నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే, నీతో ఎవరు కూడా రాలే అన్నారు. నువ్వు చేసిన కుట్ర ఆ రోజు. కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదామనుకున్న దుర్మార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు.